హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 77 కూల్ వైటీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్లోకి వెళ్దాం. టుడే టాపిక్ ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అవగాహన సమాచారం. ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అవగాహన సమాచారం. ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ని ఇంటర్మీడియట్ బోర్డు ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాక్టికల్స్ని యాడ్ చేసిన సంగతి, ఇంగ్లీష్కి ప్రాక్టికల్స్ని యాడ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దానిలో ప్రాక్టికల్స్లో భాగమై జనరల్ స్ట్రీమ్ అంటే రెగ్యులర్ విద్యార్థులకు ఈ వార్షిక పరీక్షల నుండి రెగ్యులర్ విద్యార్థులకు, జనరల్ స్ట్రీమ్ విద్యార్థులకు ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో థియరీ మార్కులకి 80 మార్కులకు గాను మరియు ప్రాక్టికల్స్కి 20 మార్కులకు గాను ఉంటాయి. థియరీలో 80 మార్కులకు గాను 28 మార్కులు వచ్చినట్లయితే పాస్ మార్కులుగా నిర్ణయించబడ్డాయి. ఒకవేళ ప్రాక్టికల్స్లో 20 మార్కులకు గాను 7 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించబడ్డాయి. జనరల్ స్ట్రీమ్ ప్రాక్టికల్స్ అంటే రెగ్యులర్ విద్యార్థుల యొక్క ప్రాక్టికల్స్ 20 మార్కులు. వివరాలు: 20 మార్కులలో ఏమేమి టాపిక్లు ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాం. ప్రాక్టికల్స్లోనే టాపిక్లు జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 మార్కులకి, జేఏఎంని జస్ట్ ఏ మినిట్ 4 మార్కులకు గాను, రోల్ ప్లే 4 మార్కులకి, కాంప్రహెన్షన్స్ 4 మార్కులు, రికార్డు 4 మార్కులు, మొత్తం గాను ప్రాక్టికల్స్ 20 మార్కులు. 20 మార్కులకు గాను 7 మార్కులు రావాలి ప్రాక్టికల్స్లో పాస్ కావాలంటే. కమ్యూనికేటివ్ ఫంక్షన్స్, జేఎం మరియు రోల్ ప్లే ఈ 3 అసెస్మెంట్లు ఈ పాటికి పూర్తి చేసి ఉంటాయి కాలేజీలో. ఒక్కొక్క టెస్ట్ వారీగా వేరువేరు లిస్టులలో 3 సపరేట్ సీల్డ్ కవర్లో సంబంధిత కళాశాల ప్రిన్సిపల్కు అందజేసి ఉండాలి. వివిధ కారణాల వల్ల ఏదైనా ఇంతవరకు ఆ పని చేయకపోతే 16/2/2024లోగా పూర్తి చేయాలి అని ఇంటర్ బోర్డు తెలిపింది. 4వ పరీక్ష అంటే ఈ అసెస్మెంట్లో 4వది ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ 4th. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినట్టుగా తేదీ 16/2/2024 నాడు నిర్వహించవలసి ఉంటుంది. ఒకవేళ ఏ విద్యార్థి అయినా పై 3 టెస్టులకు హాజరు కాకపోయి ఉంటే వారికి 16/2/2024 నాడు చివరి అవకాశంగా లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్తో పాటు మిగతా 3 పరీక్షలను కూడా నిర్వహించి మార్కులను పోస్ట్ చేయవలెను అని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఒకవేళ ఏ విద్యార్థి అయినా మొదటి 3 టెస్టులకు హాజరై 16/2/2024 నాడు నిర్వహించబోయేటంటే ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ 4కు గైర్హాజరు అంటే హాజరు కానిచో ఆ విద్యార్థి యొక్క ఇంటర్నల్ పరీక్షలో 1, 2 మరియు 3 యొక్క మార్కులు బోర్డు సైట్లో అప్లోడ్ చేయబడవు మరియు ఆ విద్యార్థి యొక్క రిజల్ట్ ఫెయిల్గా ఇవ్వబడుతుంది. కావున ఈ 4వ ఇంటర్నల్ పరీక్షకు తప్పక హాజరు కావాలి. ఈ 4 ఇంటర్నల్ పరీక్షలన్నిటి మొత్తం మార్కులు, ఈ 4 అసెస్మెంట్ల యొక్క మొత్తం మార్కులు 7 వస్తే పాస్ అయినట్లుగా పరిగణించబడుతుందని బోర్డు తెలిపింది. 16/2/2024 జరగబోయే లిజనింగ్ కాంప్రహెన్షన్ పరీక్షకు హాజరు కాకపోయినా ఒకవేళ హాజరై ఫెయిల్ మార్కులు వచ్చిన ఆ విద్యార్థి యొక్క రిజల్ట్ ఫెయిల్గా ఇవ్వబడుతుంది. మళ్ళీ ఆ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్షలలో మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ విద్యార్థి 16/2/2024 జరగబోయే ఎగ్జామ్కి హాజరయ్యి లేకుంటే హాజరు కాకపోయినా ఫెయిల్ అయితే ఫెయిల్ మార్కులు వచ్చిన ఆ విద్యార్థిని ఫెయిల్గా ఇవ్వబడుతుంది. ఆ విద్యార్థి మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాత్రమే మళ్ళా తిరిగి ఎగ్జామ్ ప్రాక్టికల్ అసెస్మెంట్ను రాసుకునే అవకాశం కలిగి ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ ఎగ్జామ్స్ను ఎలా కండక్ట్ చేయాలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను బోర్డు తెలిపింది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 16/2/24 నాడు ఒక్కో బ్యాచ్కి 50 మంది విద్యార్థుల చొప్పున పరీక్ష నిర్వహించుకోవాలని, పరీక్ష సమయం ఎగ్జాంపుల్ 1 గంట మాత్రమే. ఎగ్జాంపుల్ 9 గంటల నుండి 10 గంటలకు ఫస్ట్ బ్యాచ్ అయితే 10 గంటల నుండి 11 గంటలకు సెకండ్ బ్యాచ్, ఇలా గంటకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహించాలి. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు భోజన విరామం. ఈ పరీక్షలను కూడా సంబంధిత కళాశాల లెక్చరర్లే నిర్వహించాలి, అంటే సెల్ఫ్ సెంటర్లోనే నిర్వహించాలి. పరీక్ష సమయం ప్రారంభం కాగానే విద్యార్థులకు ఆన్సర్ షీట్స్ ఇచ్చిన తర్వాత వారికి కాంప్రహెన్షన్ టాపిక్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పారాగ్రాఫ్ని చదివి వినిపించాలి. తర్వాత విద్యార్థులకు 4 ప్రశ్నలు బోర్డుపై రాసి ఆన్సర్ పేపర్లో ఆ ప్రశ్నలను చూసి రాసుకోమని చెప్పాలి. తర్వాత అదే పారాగ్రాఫ్ను మరొకసారి చదివి వినిపించాలి. రెండవసారి చదివినప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా విని ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 4 సమాధానాలకు గాను 4 మార్కులు వస్తాయి. పై మార్కులను మరియు రికార్డు మార్కులను ఒకే లిస్టులో పోస్ట్ చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ 1, 2 and 3తో పాటు బోర్డు సైట్లో ఆ రోజే అప్లోడ్ చేయాలి. ఇదంతా సమాచారం జనరల్ అంటే రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి. ఇప్పుడు వొకేషనల్ విద్యార్థులకి ప్రాక్టికల్స్ 10 మార్కులకు గాను, థియరీ 40 మార్కులకు గాను ఉంటుంది. 40 మార్కులకు గాను 14 మార్కులు థియరీలో వస్తే పాస్ అయినట్లు గాను, ప్రాక్టికల్లో 10 మార్కులకు గాను 3 మార్కులు వస్తే పాస్ అయినట్లు గాను వొకేషనల్ విద్యార్థులకు నిర్ణయించబడ్డాయి. వొకేషనల్లో విద్యార్థులు ప్రాక్టికల్స్ టాపిక్లు కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 మార్కులు, కాంప్రహెన్షన్ 4 మార్కులు, రికార్డు 2 మార్కులు. వొకేషనల్ విద్యార్థులకు జేఏఎం మరియు రోల్ ప్లే టాపిక్లు వొకేషనల్ విద్యార్థులకు లేవు. కావున ఆ 2 టెస్టులను తప్పించి మిగతాదంతా యథావిధిగా అంటే రెగ్యులర్ విద్యార్థులకు వొకేషనల్ విద్యార్థులకు మాదిరిగానే చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ నౌ.